హాయ్ గైస్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత కటింగ్ అసలు ఎందుకు చేయబోతున్నాను, నేను లాస్ట్ టైం ఎప్పుడు చేయించాను, ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నాను, అసలు ఇప్పుడు ఎందుకు చేయబోతున్నాను, నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ థింగ్ అయితే నేను లాస్ట్ టైం కటింగ్ చేయించింది 2023 December 31st చేయించాను కరెక్ట్గా. అంటే బస్ కట్ దగ్గరికి, అంటే 1-2 mm పెట్టి ట్రిమ్మర్లో మొత్తం అంతా దగ్గరికి కటింగ్ చేయించాను. అంటే గుండెలాగా 2023 December 31st కటింగ్ చేయించాను. అంటే 2024 January 1st నుంచి నేను కటింగ్ చేయించలేదు. అంటే క్లోజ్ టు 1 year. ఇది ఒక సెప్టెంబర్ అంటే 9 months, అంటే దగ్గరగా 21 months అయింది. అంటే క్లోజ్ టు 2 years అయింది. 21 months నుంచి నేను కటింగ్ చేయించలేదు, అలా పెంచుతున్నాను. ఇప్పుడు ఎందుకు కటింగ్ చేయిస్తున్నాను, ఇప్పుడు కటింగ్ అంటే మళ్ళీ దగ్గరికి బస్ కట్ లాగా, అంటే ఇప్పుడు గుండె తర్వాత కొంచెం వస్తుంది కదా, ఒక 10 mm, ఒక 9 mm 10 mm దగ్గరికి చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు కటింగ్ ఎందుకు చేయించబోతున్నాను అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది నేను తల పెంచుతూ. ఇంకొకటి మీకు చెప్పాలి అంటే, నేను స్టార్టింగ్ నుంచి నా కాలేజ్ డేస్ నుంచి నేను లాంగ్ హెయిర్ పెంచుతున్నాను. ఒక పాయింట్లో దగ్గర కట్ చేస్తాను, మళ్ళీ పెంచుతాను, ఒక పాయింట్లో కొంచెం కట్ చేస్తాను, మళ్ళీ పెంచుతాను, కొంచెం కట్ చేస్తాను, మళ్ళీ పెంచుతాను. అంటే అలాగా లాంగ్ హెయిర్ త్రూఅవుట్ ది డేస్ అంతా, ఇప్పుడు త్రూఅవుట్ ది ఇయర్స్ అంతా లాంగ్ హెయిర్ ఉంటూనే ఉంది. నేను ఫస్ట్ టైం ఎప్పుడు దగ్గర కటింగ్ చేయించాను అంటే 2022 మార్చ్లో నాకు ఫుల్ హెయిర్ లాంగ్ హెయిర్ ఉండేది. ఇప్పుడు చూడండి, ఇలాగే నీట్గా పిలక వేసుకునేవాడిని, ఎక్కడ వేసుకునేవాడిని, ఇప్పుడు ఎక్కడ వేసుకున్నాను కదా, ఇంతకుముందు ఎక్కడ వేసుకునేవాడిని పిలక. అప్పుడు 2023 ఏప్రిల్ టైంలోని ఇంకా చాలా రోజులు అయింది కదా, ఇంకా కటింగ్ చేయించాలని చెప్పేసి, అంటే అప్పటి వరకు నేను ఎప్పుడు దగ్గర కటింగ్ చేయించేవాళ్ళది. ఎప్పుడు సపోజ్ ఇక్కడ పెంచానంటే ఇక్కడ కట్ చేస్తాను, కొంచెం లెంత్ తగ్గిస్తాను, మళ్ళీ లెంత్ పెరిగిపోద్ది, మళ్ళీ లెంత్ తగ్గిస్తాను, మళ్ళీ లెంత్ పెరిగిపోద్ది, ఎప్పుడు ఫుల్గా ఉండేది. అయితే ఇలా కాదు, దగ్గరికి చేయించాలి, దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. టైం ఎందుకంటే చూడండి, షార్ట్ హెయిర్కి లాంగ్ హెయిర్కి బోల్డ్ డిఫరెన్సెస్ ఉంటాయి. టైం కన్జ్యూమ్ అవుద్ది, మెయింటైన్ చేయాలి, కేర్ తీసుకోవాలి, మన రొటీన్ చాలా వరకు మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు తక్కువ హెయిర్ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలదు, లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు సపోజ్ వర్షం పడుతుంది, కొంచెం కేర్ తీసుకోవాలి. తక్కువ హెయిర్ ఉన్నప్పుడు వర్షంలో తడిచినట్టు అవ్వదు, కానీ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు వర్షంలో తడిస్తే హెయిర్ డ్యామేజ్ అవుద్ది, హెయిర్ వెట్ అయిపోద్ది, నువ్వు వెంటనే తర్వాత ఏం చేయలేవు. ఎందుకంటే హెయిర్ వెట్టుకున్న టైంలో చాలా డెలికేట్గా ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంబ్రెల్లా ఉండాలి, లేకపోతే ఏదైనా కవర్ కానీ, లేకపోతే ఏదైనా రెయిన్ కోట్ గా వేసుకోవాలి, లేకపోతే అసలు రైన్ పడుతున్నప్పుడు బయటకు వెళ్ళకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రేపు పొద్దున్న ఏదైనా ఫంక్షన్ ఉంది, షార్ట్ హెయిర్ అయితే తలస్నానం చేసుకుని వెళ్ళిపోద్దు, దాని లాంగ్ హెయిర్ అలా కావద్దు. ముందు రోజు తలస్నానం చేసుకొని నీట్గా ఉంచుకుంటే తర్వాత రోజుకి పర్ఫెక్ట్ తయారవుద్ది. అంటే దీనికి ఒక సేయింగ్ ఉంటుంది, నీకు సాటర్డే కరెక్ట్గా ఉండాలి అంటే లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు నువ్వు థర్స్డే లేకపోతే ఫ్రైడే, కొన్ని మంది అయితే మరీ లాంగ్ హెయిర్ ఉండాలి వెన్స్డే నుంచి తయారు చేస్తారు, అంటే వెన్స్డే నుంచి రెడీ అవుతూ ఉంటారు ఆ సాటర్డేకి, అంత ప్రాసెస్ ఉంటుంది. చూడండి కరెక్ట్గా చెప్తాను, నాకు ఎన్ని చిక్కులు ఉంటాయంటే నా హెయిర్ ఇప్పుడు చూడండి తీస్తాను, ఉంది కదా, ఇప్పేసారి మొత్తం ఉందా చూడండి. నాకు నార్మల్గా నా హెయిర్ కొంచెం ఒత్తుగా ఉంటుంది, చిక్కులు ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇంకా చిక్కులు ఎక్కువ లేదు, తలస్నానం చేసిన తర్వాత నుంచి చిక్కులు ఎక్కువ ఉంటాయి, ఒత్తుగా లాంగ్ హెయిర్, ఇంకొంచెం ఒత్తు కూడా. నాకు తక్కువ హెయిర్ ఉన్నా ఎక్కువసేపు పడుతుంది దారపడడానికి. ఇప్పుడు సపోజ్ నాది 1-2 inches హెయిర్ ఉన్నా సరే లెంత్, నాకు ఒక 10 minutes 15 minutes పడుతుంది హెయిర్ ఆరడానికి. అంటే ఇప్పుడు చూడండి, ఈ చిక్కులు ఎప్పడానికి నాకు మరీ ఎక్కువ చిక్కులు పడిపోతే కొన్నిసార్లు నాకు నార్మల్గా చిక్కులు ఎప్పడానికి గంట పడుతుంది, అంటే నీట్గా చిక్కులు ఇప్పి దువ్వడానికి గంట సేపు పడుతుంది. అదే బాగా ఎక్కువ చిక్కులు ఉంటే కొన్నిసార్లు క్లోజ్ టు 3 hours కూడా అయ్యింది చిక్కులు ఎప్పడానికి. అంటే 1 to 1.5 hours చిక్కులు ఎప్పడానికి అవుద్ది. ఆయిల్ రాయడానికి ఒక 40 minutes పడుతుంది. ఆ తర్వాత ఆయిల్ రాసిన తర్వాత మళ్ళీ చిక్కులు కూడా పడతాయి కదా, ఆయిల్ రాసిన తర్వాత ఆ చిక్కులు ఎప్పడానికి ఇంకొక అరగంట పడుతుంది. తలకు స్నానం చేయడానికి గంట పడుతుంది. తలకు స్నానం చేసిన తర్వాత తడితలను ఆరబెట్టడానికి ఇంకొక అరగంట పడుతుంది. తడితలు ఇప్పుడు సపోజ్ నాది ఎంత లాంగ్ ఉంది కాబట్టి నేను టై చేస్తాను, కానీ కొంచెం నార్మల్ మీడియం లెంత్లో ఉందనుకోండి, మీడియం లాంగ్ హెయిర్లో ఉందనుకోండి, నేను టై చేయను. కానీ ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దవ్వడానికి ఒక 30 minutes, ఒక 20 minutes 15 minutes పట్టింది ఆరిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ లాంగ్ హెయిర్ కాబట్టి నేను ఆరిన తర్వాత మళ్ళీ వెంటనే టై చేయలేను, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం వెట్నెస్ ఉంటుంది. కాబట్టి వెంటనే టై చేయడం వల్ల వెట్ హెయిర్ బేగా డ్యామేజ్ అవుద్ది, బ్రేకేజ్ అవుద్ది ఈ రూట్స్ దగ్గర. కాబట్టి కొంచెం కనీసం హాఫ్ డే ఉంచాలి ఫ్రీగా. ఇలాంటి ఫ్రీగా ఉన్న టైంలోనే బయటకు వెళ్ళడం అవ్వదు, ఏమైనా వెంటనే బయటకు వెళ్ళడం, లేకపోతే ఏమైనా సడన్గా రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. అంటే ఒక హాఫ్ డే అయిన తర్వాత పూర్తిగా డ్రై అయింది అనుకున్నప్పుడు అప్పుడు నేను మళ్ళీ టై చేయగలను. కాబట్టి కొంచెం టైం కన్స్యూమ్ అయ్యేది.
ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఇంకోటి చెప్పాలి, 2023 మార్చ్ ఏప్రిల్ టైంలో నేను దగ్గరికి 2023 కాదు 2022 ఏప్రిల్లో దగ్గరికి గుండెలో చేయించాను కదా. ఆ తర్వాత నుంచి 2 years 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు నేను గుండెతో ఉన్నాను. అంటే క్లోజ్ టు 2 years. ఎందుకంటే 2023 డిసెంబర్ 31 నుంచి వాళ్ళని కటింగ్ చేయించలేదు, కానీ ఆ తక్కువ హెయిర్ మళ్ళీ నార్మల్ లెంత్కి రావడానికి కనీసం మార్చ్ ఏప్రిల్ వరకు అయ్యేది. కాబట్టి అప్పటి వరకు నాకు షార్ట్ హెయిర్ ఉంది. అంటే క్లోజ్ టు 2 years నేను గుండెతో ఉన్నాను. ఈ 2 years గుండెతో ఉన్నప్పుడు నిమిషం కూడా నాకు టైం వేస్ట్ అయ్యేది కాదు. తల మీద దువ్వుని పెట్టలేదు. నేను రోజు ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఇప్పుడు లాంగ్ హెయిర్తో రోజు ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే సపోజ్ నేను వారానికి 2 times తలస్నానం చేస్తాను అనుకుంటే, తలస్నానం చేసిన రోజు నేను ఎక్సర్సైజ్ చేయలేను, ఎందుకంటే లేట్ అయిపోద్ది. ఇప్పుడు సపోజ్ బేగా ఎక్కడికైనా వెళ్ళాలి, తలస్నానం చేసుకుని ఆరబెట్టుకునేసరికి టైం అయిపోద్ది, కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం అవ్వదు. ఈ మిగతా రోజులు చేయాలి. ఇంకోటి తలస్నానం చేసి ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ఆ చెమటకి హెయిర్ జిడ్డుగా అయిపోద్ది. నేను వెంటనే బయటకు వెళ్ళాలన్నా స్టైలింగ్ కొంచెం నీట్గా దువ్వున అక్కడక్కడ చిక్కులుగా చూడండి ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి చిక్కులు ఎలా పడుతుంది. ఎక్సర్సైజ్ చేసిన వచ్చిన వెంటనే తల జిడ్డుగా అయిపోద్ది కదా చెమటకి. నేను ఆ తర్వాత బయటకి ఆడుకుని వెళ్ళినప్పుడు నీట్గా తయారైనా సరే తల కొంచెం జిడ్డుగానే ఉండేది, ఫ్రీగా ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇంకొకటి చెప్తాను అది, కాబట్టి లాంగ్ హెయిర్ ఉండేవాడిని. 2022 మార్చ్ నుంచి 2024 మధ్యలో మార్చ్ వరకు 2 years గుండెతో ఉన్నాను, తల పెంచలేదు. ఆ టైంలో చాలా టైం సేవ్ అయ్యేది, చాలా పనులు చేశాను. ఆ టైంలో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే పనులు చాలా చేశాను. ఆ తర్వాత మళ్ళీ లాంగ్ హెయిర్ పెంచుతున్నాను. ఇప్పటికీ దగ్గర 21 months అయింది. అంటే ఈ 2025 డిసెంబర్ వస్తే 2 years అయిపోయినట్టు క్లోజ్ టు కటింగ్ చేయించుకుంటా. నేనైతే కటింగ్ చేయొద్దు అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ వచ్చేసరికి అసలు నేను ఎందుకు పెంచాను అంటే, నార్మల్గా ఎప్పట్లాగే అప్పుడు అంతా ఎక్కువ తల పెంచుకున్నాం కదా, ఒకసారి చేంజ్ అవర్ కోసం కొన్ని రోజులు తక్కువ తలతో ఉందా అని చెప్పేసి 2 సంవత్సరాలు గుండెతో ఉన్నాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు గుండెతో ఉన్నాను కదా, చాలా టైం నేను గుండెతో ఉన్నాను. కాబట్టి మళ్ళీ చేంజ్ అవ్వదాం, ఒకసారి మళ్ళీ చేంజ్ అవర్ బ్యాక్ వద్దాం, బ్యాక్ టు భీమేషన్ టైప్లో, బ్యాక్ టు లాంగ్ హెయిర్ భీమేషన్ టైప్లోనే మళ్ళీ ఒక 2 years తల పెంచాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు తక్కువ హెయిర్కి వెళ్తున్నాను, షార్ట్ హెయిర్కి మళ్ళీ ఇంతకు ముందులాగే. కాబట్టి నార్మల్గా పెంచాను. చాలా మంది ఏమంటారంటే, నువ్వు హెయిర్ ఆయిల్ కోసం పెంచావు, హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేయడం కోసం పెంచావు అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది కూడా ఇది అడిగారు, అది కాదు. ఎందుకంటే నేను హెయిర్ ఆయిల్ స్టార్ట్ చేయాలన్న ఐడియా వచ్చిందే నాకు 2024 డిసెంబర్లో నాకు ఐడియా వచ్చింది. కానీ నేను హెయిర్ పెంచుదాం అనుకున్నది 2023 డిసెంబర్ 31 నుంచి నేను హెయిర్ పెంచుతున్నాను. అంటే క్లోజ్ టు 1 year ముందు నుంచి నేను హెయిర్ పెంచుతున్నాను. నాకు ఈ ఐడియాలు వెయిట్ లేవు. కాబట్టి ఇవన్నీ కోఇన్సిడెంటల్గా జరిగాయి. అంటే నేను హెయిర్ నార్మల్గా పెంచుతున్నాను, ఈ టైంలోనే కోఇన్సిడెంటల్గా నేను హెయిర్ ఆయిల్ స్టార్ట్ చేద్దాం, మనం ఎప్పటి నుంచి వాడుతుందే కదా, దీన్ని ఇంకొంచెం జనాల్లోకి తీసుకెళ్దాం, జనాలకు కూడా హెయిర్ కేర్ రొటీన్ కట్టి ఇవన్నీ నేర్పుదాం టైప్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా యూజ్ అయ్యింది, జనాలకు చెప్పడం కోసం అవ్వచ్చు, హెయిర్ కేర్ రొటీన్ చెప్పడం కోసం అవ్వచ్చు, దేనికోసం సరే ఇది కూడా కోఇన్సిడెంటల్గా హెల్ప్ అయింది. అది ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే చాలా మంది అడుగుతారు, ఇప్పుడు మరి దగ్గర కటింగ్ ఏం చేస్తే మరి నీ హెయిర్ ఆయిల్ ఎలాగా ప్రమోట్ చేస్తావు, మరి హెయిర్ ఆయిల్ ఎవరు కొంటారు, దగ్గర తక్కువ హెయిర్ ఉంటే హెయిర్ ఆయిల్ కొనరు కదా అని అంటారు. కానీ అదేం ప్రాబ్లం కాదు, కొనాలనుకున్న వాళ్ళు ఎలాగనుకుంటారు. ఇంకొకటి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చాలా మందికి చెప్తారు కూడా, ఎందుకంటే అది బాగుంటుంది కాబట్టి చాలా మంది చెప్తారు న్యాచురల్ ఆయిల్ అని చెప్పేసి. ఒకవేళ 1-2% తక్కువ హెయిర్ ఉండడం వల్ల జనాలు కొనడానికి ఆలోచించినా సరే మెల్లమెల్లగా వాళ్ళు కొంటారు, మెల్లమెల్లగా ట్రస్ట్ చేస్తారు, గాబరం లేదు. ఇప్పటికొచ్చి మార్కెట్ లో ఇలాంటి హెయిర్ ఆయిల్ ఇంకొకటి లేదు. నార్మల్ కోకోనట్ ఆయిల్ తో కాదు, కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తో, అంటే ఎటువంటి హీట్ లేకుండా తయారు చేసిన కోకోనట్ ఆయిల్ తో మందార పువ్వులు, మెంతులు, కరివేపాకు, వేప, తులసి ఇవన్నీ వేసి కోల్డ్ ఇన్ఫ్యూషన్ ప్రాసెస్ లో తయారు చేసిన హెయిర్ ఆయిల్. మొత్తం ప్రాసెస్ లో ఎటువంటి హీట్ లేనందువలన మీ హెయిర్ కి కావాల్సిన అన్ని పోషకాలు ఈ ఆయిల్ లో ఉంటాయి. ఈ ఆయిల్ మీరు రెగ్యులర్ గా హెయిర్ రాసుకోవడం వల్ల మీ హెయిర్ ఒత్తుగా హెల్దీగా బాగా పెరుగుతూ ఉంటది. ఇదే భీమేశ్వర్ గడ హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మెసేజ్ చేసి ఈ ఆయిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళా కొంచెం చేంజ్ ఓవర్ ఇద్దాం, 2 years తల పెంచాం కాబట్టి కొంచెం చేంజ్ ఓవర్ ఇద్దాం అని చెప్పేసి కటింగ్ చేస్తున్నాను. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31, 2024 అంటే లాస్ట్ ఇయర్ 31 అందరూ
ఇంతకుముందు నేను కూడా 31st అంటే ఫ్రెండ్స్తో నీట్గా తిరగడం, రాత్రి అంతా ఫుల్గా తిరిగేసి 12కి డిసెంబర్ 31st 12 o'clockకి రాత్రి 12 o'clockకి మంచి ప్లేస్లోకి వెళ్ళి, అంటే అందరూ ఉండే ప్లేస్లోకి వెళ్ళి రోడ్ జంక్షన్లోకి వెళ్ళి కేక్ కట్ చేసుకోవడం, తిరుక్కోవడం, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం, ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉండేది. కానీ 2024 డిసెంబర్ 31st మాత్రం నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఆ వీడియో కరెక్ట్గా 31st అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కొంచెం లేట్ అయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లో 31st అప్లోడ్ చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళకుండా అందరూ ఎంజాయ్ చేస్తుంటే డిసెంబర్ 31st 2024 అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కడిని ఇంట్లో కూర్చొని వీడియో అంతా ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పోస్ట్ చేశాను. ఎప్పుడు డిసెంబర్ 31st రాత్రి 11:30 ఆ టైంకి అప్లోడ్ చేశాను. చూడండి ఒకళ్ళు చూస్తే ఆ వీడియో ఉంటుంది, నేను ఇక్కడ చూపెడతాను. మిసోగి కాన్సెప్ట్ అంటే 2024 గురించి మొత్తం అంతా ఉంటుంది. మీరు ఒకవేళ నా పాత వీడియోలో చూస్తే ఉంటుంది 2024 గురించి రీక్యాప్ 2024 అని. మిసోగి కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఇయర్ అంతట్లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఇయర్ అంతటికి చెప్పుకునేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ తర్వాత 3 monthsకి ఒకసారి, అంటే 3 months into 12 అంటే 4, 3 monthsకి ఒకసారి ఒక మీడియం లెవెల్ ఛాలెంజ్, అంటే ఇయర్లీ 4 వస్తాయి. ఇప్పుడు 1 monthకి ఒకసారి ఒక స్మాల్ లెవెల్ ఛాలెంజ్, అంటే 12 స్మాల్ లెవెల్ ఛాలెంజెస్, 4 మీడియం లెవెల్ ఛాలెంజెస్, 1 బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఈ 5 12 17 అంటే ఇయర్లోని మొత్తం 17 ఛాలెంజెస్ చేస్తాం. నేను కరెక్ట్గా 17 చేయాలి, మీడియం లెవెల్, స్మాల్ లెవెల్ ఛాలెంజెస్, బిగ్గెస్ట్ లెవెల్ ఛాలెంజెస్ అలా ఏం కాదు. నేను ఆ ఇయర్లో చేసిన ఛాలెంజెస్ అన్నీ ఒక వీడియో కింద చేసి ఏటెడ్ చేశాను, ఎలా చేశాను అని ఒక వీడియో కింద పెట్టాను. ఆ వీడియో చూడండి, బాగుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న నీకు ఒక 50-60 years వచ్చిన తర్వాత ఇయర్కి నువ్వు ఒక 17 ఛాలెంజెస్, ఒక 10-11 ఛాలెంజెస్ చేస్తే యావరేజ్గా మంత్కి ఒక ఛాలెంజ్ చెప్పిన ఇయర్ అంతటికి ఒక 12 ఛాలెంజెస్ చేస్తే నీకు ఒక 50 years వచ్చేసరికి ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి చూసుకోండి. అంటే ఒక 120 into 5 ఎన్ని 500 or 20 అంటే 620 ఛాలెంజెస్ ఉంటాయి మీ దగ్గర. రేపు పొద్దున్న ఎవరికైనా చెప్పడానికైనా లేకపోతే మీ గ్రాండ్ చిల్డ్రన్కి చెప్పడానికైనా 620 ఛాలెంజింగ్ స్టోరీస్ మీ లైఫ్లో మీరు చేసినవి ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటాయి. కాబట్టి అది ఇప్పుడు నేను మొన్న ఆలోచిస్తున్నాను, 2024 మిసోగి కాన్సెప్ట్ మీద డిసెంబర్ 31st ఒక వీడియో అప్లోడ్ చేశాం కదా, ఇప్పుడు కూడా ఖచ్చితంగా చేయాలి. ఈ 2025 డిసెంబర్ 31st కూడా ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఒక 2-3 days ముందే అప్లోడ్ చేస్తాను, 31st ముందే, ఎందుకంటే ఇయర్కి కొంచెం ముందే అప్లోడ్ చేస్తే బెటర్ కదా. చేయాలనుకుంటున్నాను. ఆలోచించాను ఈ ఇయర్ నేను ఏటెడ్ చేశాను ఛాలెంజెస్ అని. అయితే ఈ ఇయర్ నేను కొన్ని ఛాలెంజెస్ చేశాను, కానీ కొంచెం బాగా చెప్పుకునేది ఒకటి ఉంది, అది నేను చేద్దాం అనుకుంటున్నాను. అయితే అది ఇంకా నాకు టైం ఎంత ఉంది. కొన్ని చేశాను 2024 అని ఛాలెంజెస్ చేయలేదు ఇయర్, కానీ కొన్ని బిగ్గెస్ట్ ఛాలెంజెస్ చేశాను. కొన్ని మల్టిపుల్ అంటే ఒక 2-3 బిగ్గెస్ట్ ఛాలెంజెస్ చేశాను. చెప్తాను ఇవన్నీ ఆ 2025 లాస్ట్ వీడియో చెప్తాను. అయితే ఇంకొకటి, ఇంకా సెప్టెంబర్ కదా, సెప్టెంబర్ అయిపోతుంది, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా 3 months ఉంది. ఈ 3 monthsలో నేను ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే ఓకే, ఇయర్ని కరెక్ట్గా కంప్లీట్ చేస్తామనేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇంకా 3 months ఉంది, అక్టోబర్ నవంబర్ డిసెంబర్, ఈ 3 monthsలో కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేయడానికి లాంగ్ హెయిర్కి ఎటువంటి సంబంధం లేదు, కానీ అది కంప్లీట్ చేసే ప్రాసెస్లో, దాన్ని పర్సూ చేస్తున్న ప్రాసెస్లోని, ఆ ఛాలెంజ్ని పర్సూ చేస్తున్న ప్రాసెస్లోని లాంగ్ హెయిర్ ఉండడం వల్ల నేను వారంలో కొంత టైం దీనికి స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, తల దూవడానికి 1 గంట, చిక్కులు ఇప్పడానికి, ఆయిల్ రాయడానికి 1 గంట, ఆయిల్ రాసిన తర్వాత దూవడానికి 1 అరగంట, అంటే అక్కడ 2.5 hours, తలకు స్నానం చేయడానికి 1 గంట 3.5 hours, తలకు స్నానం చేసింది ఆరబెట్టడానికి 1 గంట 4.5 hours, ఆరబెట్టిన తర్వాత ఒక 2-3 hours అలా ఉంచిన తర్వాత ఆ రోజు నేను టై చేయాలి బయటికి వెళ్ళినప్పుడు, అంటే ఒక 4-5 hours, ఇది ఒక 4 hours, అదొక 4 hours, దగ్గర 8 hours. అంటే ఒక తలకు స్నానం చేసేటప్పుడు నాకు 8 hours దగ్గర ఖర్చు అవుతుంది. అలాంటిది నేను వారంలో 2-3 సార్లు చేస్తాను, 2 to 3 times చేస్తాను. అంటే నాకు దగ్గర వారంలోని క్లోజ్ టు 1 day నాకు వేస్ట్ అవుతుంది. అంటే క్లోజ్ టు 1 day అంటే మీకు చెప్తున్నాను, యావరేజ్గా చెప్తున్నాను, మ్యాక్సిమం తక్కువ అవడానికి చూసుకుంటాను, ఇంకా క్లోజ్ టు 1 day నాకు వేస్ట్ అవుతుంది. అంటే వారానికి 1 day అంటే సంవత్సరానికి నాకు 52 రోజులు మిస్ అయిపోతున్నాయి. మిస్ అవుతుంది అంటే
నా ఇష్టం కొద్దే, నాకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టం కాబట్టి పెంచుతున్నాను, కాబట్టి నేను ఇష్టం కొద్ది దాన్ని వేస్ట్ చేస్తాను టైంని. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం టైం అంతా దీనికోసమే పెడదాం అనుకుంటున్నాను. ఇంకొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చేయాలి, వాటి కోసం పెడదాం అనుకుంటున్నాను. అది అందుకోసం నేను కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి నాకు టైం, ఇప్పుడు సపోజ్ చూడండి, నేను రోజు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాను. రోజు ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్, మీరు కూడా చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బతుకున్న కాలం రోజంతా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. రోజు ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. రోజు ఒక గంట సేపు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయాలి. సన్లైట్ తీసుకోవాలి, ఇవన్నీ ఇంపార్టెంటే. ఇప్పుడు నేను రోజు ఎక్కువ తల ఉన్న టైంలో రోజు ఎక్సర్సైజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇందాక చెప్పినట్టు తలస్నానం చేసే టైంలో ఎక్సర్సైజ్ చేయం, స్కిప్ చేస్తాం. ఇంకొకటి, ఇప్పుడు నేను తక్కువ తల ఉంది, దగ్గరికి గుండెతో అనుకోండి, దగ్గరికి హెయిర్తో, ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలంటే వెంటనే వెళ్ళిపోతాను. నేను తయారవడం గట్ట ఏమి ఉండదు, టీ షర్ట్ షార్ట్ వేసుకుని వెళ్ళిపోతాను, అంటే హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకుని వెళ్ళిపోతాను అన్నట్టు. కానీ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు మాత్రం నీట్గా దూకొని, నీట్గా బ్యాండ్ చేసుకొని, నీట్గా గ్రౌండ్కి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున్న 6 గంటలకు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, తక్కువ హెయిర్ ఉన్నప్పుడు 6 గంటలకు స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కువ హెయిర్ ఉంది సపోజ్, ఆ రోజే నేను రేపు ఇంకా తలస్నానం చేద్దాం అనుకుంటున్నాను, కానీ సడన్గా రేపు ఉదయం 4 గంటలు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఒకటి, వీలైతే మరీ ఇంపార్టెంట్ అయితే తలస్నానం చేయకుండా వెళ్ళాలి ఆ జిడ్డు తలతోటి, లేదంటే తలస్నానం చేయాలి. కానీ తలస్నానం చేస్తే నేను లాంగ్ హెయిర్ని ఆరబెట్టడానికి కష్టం అవుతుంది. అంటే 4 గంటలు లేసి తలస్నానం చేసినా కొన్నిసార్లు మా కాలేజ్ టైంలో మీకు చెప్పాలి, కాలేజ్ టైంలో తలస్నానం లాంగ్ హెయిర్ ఉండే టైంలో, కాలేజ్ టైంలోని నా కాలేజ్ బస్సు 7కి ఉండేది, మార్నింగ్ 7కి. నేను 3:30కి లెగిసిన రోజులు కూడా ఉన్నాయి. 3:30కి లెగిసి తలకి ఎగ్ కానీ ఆనియన్ జ్యూస్ కానీ నీట్గా మిక్సీ కొట్టి తలకు నీట్గా రాసుకొని ఒక 30 minutes ఉంచి తలకు స్నానం గుంకుడుగలతో చేసుకొని అరగంట ఆరబెట్టుకొని తినేసి మళ్ళీ నీట్గా దూపుకొని 7 గంటలకల్లా బస్సు దగ్గరికి వెళ్ళేవాడిని. అంటే చూడండి ఎంత టైం పట్టేదో. కాబట్టి 3కి కూడా లేచిన రోజులు ఉన్నాయి. కానీ అప్పుడు కాలేజ్ ఏంటంటే మనకి ఏ పని ఉండదు, కాలేజ్కి వెళ్ళి క్లాస్ వినాలి, లేకపోతే తిరుగుకోవడం, కూర్చొని ఆడుకోవడం, అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మనకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సడన్గా 6 గంటలకు సపోజ్ బయటకు వెళ్ళాల్సి వచ్చింది, లాంగ్ హెయిర్తో చాలా ప్రాబ్లం అవుద్ది. ఎందుకంటే నేను వెంటనే తలస్నానం చేసిన ఆరబెట్టలేను, ఒకవేళ కొంచెం ఆరినా సరే నేను టై చేయలేను, కాబట్టి గాలికి ఎలాగబడితే అలాగే ఎగిరిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్. కాబట్టి కొన్ని రోజులు మళ్ళా నార్మల్ టు షార్ట్ హెయిర్ ఇమేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ప్రాబ్లం లేదు, మళ్ళీ బ్యాక్ రావాలంటే ఒక 1 year కటింగ్ చేయించకపోతే మళ్ళీ పెరిగిపోద్ది, గాబరేం లేదు. ఒక 1.5 year అంతే. కావాలనుకున్నప్పుడు 1.5 year నీట్గా ఉంచితే మళ్ళీ పెరిగిపోద్ది, ప్రాబ్లం లేదు అది. కాబట్టి కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు చేయిద్దాం అనుకుంటున్నాను, ఏంటి అసలు ప్రాసెస్ అంతా ఏంటి అని చెప్దామనేసి చెప్తున్నాను. ఇది మళ్ళీ ఈ వీడియో ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంది. కటింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత షార్ట్ హెయిర్తో మళ్ళీ షార్ట్ హెయిర్ అంటే దగ్గరికి చేయిస్తాను, ట్రిమ్మర్తో దగ్గరికి బస్ కట్, క్రూ కట్ టైప్లో చేంజ్ చేస్తాను. అప్పుడు కొంచెం ఆ కంటిన్యూషన్ ఆఫ్టర్ కటింగ్తో మొదలెట్టి ఎండ్ చేస్తాను వీడియో. చెప్పాను కదా, ఒక 1.5 year కటింగ్ చేయించుకోకపోతే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాం. కాబట్టి కొంచెం పనులు ఉన్నాయి, టైంని ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం మళ్ళీ బ్యాక్ టు నార్మల్గా వెళ్దాం అనుకుంటున్నాను. అది ఇంకొన్ని విషయాలు కటింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇదిగోండి ఇప్పుడే కటింగ్ చేయించుకొచ్చాను. ఇదిగోండి ఫుల్ బజ్ కట్ చేయించాను. బజ్ కట్ అంటే టిపికల్ బజ్ కట్ ఏం కాదు, బజ్ కట్ అంటే ఇక్కడ ఫేడింగ్ వస్తుంది ఇలాగా. నేనైతే ఫేడింగ్ ఏం చేయించలేదు, మొత్తం అంతా ట్రిమ్మర్తో చేయించాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ లైన్ చూడండి. అంటే లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఇక్కడ మజ్జిపాపుడు ఉండేది కదా, ఈ మజ్జిపాపుడు వల్ల ఇంకా పాపుడు అలాగే ఉన్నది, ఇంకా ఒక 2-3 weeks పడుతుంది కావాలా నార్మల్ అవ్వడానికి. అది ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టే వీడియోలోని వీక్లీ కొంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడానికి. అది ఇన్వెస్ట్మెంటే హెయిర్ కోసం. ఆ టైంలో నేను మిగతా యాక్టివిటీస్ వీలైనంత వరకు రెగ్యులర్గా వర్కౌట్స్ చేయడం కానీ, మోస్ట్లీ రోజులో యాక్టివ్గా ఉండడం కోసం కానీ, వేరే ఇంకేమైనా పనులు లేకపోతే సన్లైట్ ఎక్స్ట్రా ఇంకొక 1 hour తీసుకోవడం కానీ, వీటి మీద టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి అందుకే చేయించాను. ఇంకొకటి ఏంటంటే నేను ఎన్ని రోజులు ఇలా ఉంటానో తెలియదు, ఒక 4-5 months ఉండొచ్చు, లేకపోతే ఇంకా నచ్చితే ఇంకొన్ని రోజులు ఎక్స్ట్రా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, హెయిర్ ఆయిల్ కోసం మీద కూడా వీడియోస్ వస్తాయి. అంతే, నేను మ్యాక్స్ అంతా ముందు చెప్పేశాను కదా, ఇప్పుడు ఇంకేం లేదు.
అంతే. మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ హెయిర్ పెంచాలనుకుంటే పెంచుదాం, అప్పుడు కూడా మళ్ళీ వీడియో చేద్దాం. అది బాయ్.